హలో వ్యూవర్స్, ఎపిసోడ్ 2 చివర్లో మనం సామ్దాల్ నీళ్లలో పడిపోయిన యాంగ్ పిల్ ని కాపాడి బయటకు తీసుకొస్తుంది అని చెప్పుకున్నాం. ఈ రోజు ఎపిసోడ్ 3లో ఏం జరిగిందో చూద్దాం. సామ్దాల్ తన స్టడీస్ అయిపోయిన తర్వాత సియోల్ కి తన డ్రీమ్స్ ని పర్స్యూ చేయడానికి వెళ్తుంది. తనతో పాటు యాంగ్ పిల్ అలాగే వాళ్ళిద్దరి చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ టేక్వాంగ్, యూన్వూ కూడా వెళ్ళుంటారు. యాక్చువల్లీ వాళ్ళ ఫ్రెండ్స్ గ్యాంగ్ లో ఈ 4 మెంబర్స్ తో పాటు ఇంకొకరు కూడా ఉంటారు. టోటల్ 5 మెంబర్స్. సాంగ్దు ఆ రోజు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఫ్లైట్ లో సియోల్ కి వెళ్తూ ఉంటే బాధతో దూరంగా నిలబడి చూస్తూ ఉంటాడు. వాళ్ళ ఫ్యామిలీ అప్పట్లో ఫ్లైట్ టికెట్ కూడా అఫోర్డ్ చేయలేకపోతారు. అందుకే అతనికి వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లాలనుకున్నా వెళ్ళలేకపోతాడు. టేక్వాంగ్ వాళ్ళ అమ్మ సేవ్ చేసి పెట్టుకున్న మనీని తీసుకుని సియోల్ లో బిజినెస్ చేయాలనుకుంటాడు. యూన్వూ ఏమో ఒక పెద్ద యానిమేటర్ అవ్వాలనుకుంటాడు. అలా వాళ్ళ డ్రీమ్స్ తో సియోల్ లో అడుగు పెడతారు. కానీ మొదట్లో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఏం జరగదు. యాంగ్ పిల్ కి సిటీ లైఫ్ ని అలవాటు చేసుకోవడానికి చాలా టైం పట్టుంటుంది. టేక్వాంగ్ తెచ్చిన మనీ అయిపోవడంతో అక్కడే ఒక హోటల్లో వెయిటర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. సామ్దాల్ కూడా చదువుకుంటూ ఉంటూనే పార్ట్ టైం జాబ్స్ చేస్తూ ఉండేది. చివరికి యూన్వూ కూడా యానిమేటర్ గా సెటిల్ అవ్వలేకపోతాడు. ఒక రోజు యూన్వూకి తన ఫేవరెట్ ఫిష్ తినాలనిపిస్తుంది. కానీ అతని దగ్గర కొనడానికి కూడా మనీ ఉండదు. పైగా ఆ రోజు తన బర్త్డే కూడా. ఆ రోజు తను రూమ్ లో ఉంటే మిగిలిన 3 ఫ్రెండ్స్ వచ్చి తన ఫేవరెట్ ఫిష్ ని తీసుకొచ్చి వాళ్ళకి ఉన్నంతలోనే తన బర్త్డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అప్పుడు బోంగ్ సాంగ్దు జేజు నుంచి ఫిషెస్ ని అలాగే కొన్ని వెజిటబుల్స్ ని పంపించి తనకి విషెస్ చెప్తాడు. అతను జేజులోనే ఒక ఫిష్ మార్కెట్ లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. తర్వాత నెక్స్ట్ 2 years లోనే టేక్వాంగ్ అక్కడ ఉండలేక వాళ్ళ సొంతూరికి తిరిగి వచ్చేస్తాడు. ఆ నెక్స్ట్ 3 years కి యూన్వూ కూడా సియోలోనే మ్యారేజ్ చేసుకుని తన వైఫ్ తో తిరిగి వచ్చేస్తాడు. ఇంకా లాస్ట్ కి 2015 లో యాంగ్ పిల్ సామ్దాల్ తో బ్రేకప్ చేసుకుని జేజు ఐలాండ్స్ కి వచ్చేస్తాడు. అప్పటికి జేజు ఐలాండ్స్ మంచి టూరిస్ట్ ప్లేస్ అవ్వడంతో అక్కడే సెటిల్ అవుతారు. అక్కడ సీన్ కట్ చేస్తే ప్రెసెంట్ లో సామ్దాల్ యాంగ్ పిల్ ని కాపాడి నీళ్ళలోంచి బయటకు తీసుకొస్తే యాంగ్ పిల్ ఎంబారసింగ్ గా ఫీల్ అయ్యి చేతులతో తన ముఖాన్ని కప్పేసుకుని సామ్దాల్ ని అక్కడి నుంచి వెళ్లిపోమంటాడు. కానీ సామ్దాల్ మాత్రం వెళ్లకుండా తనని యాంగ్ పిల్ మార్నింగ్ చీరప్ చేసినట్లుగా చేసి టీస్ చేస్తుంది. తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్తుంటే సామ్దాల్ సియోలో జరిగిన విషయాన్ని కవర్ చేయాలని చూస్తుంది. కానీ యాంగ్ పిల్ అదంతా అర్థం చేసుకుని నువ్వు బానే ఉన్నావు కదా అని అడుగుతాడు. చిన్నప్పటి నుంచి ఎప్పుడు సామ్దాల్ కష్టాల్లో ఉన్నా యాంగ్ పిల్ తన పక్కనే ఉండి ఇదే క్వశ్చన్ అడిగేవాడు. దాంతో సామ్దాల్ కి ఒక్కసారిగా వాళ్ళ ఓల్డ్ డేస్ అన్ని గుర్తొస్తాయి. ఆ రోజు నైట్ సామ్దాల్ వాళ్ళ అమ్మ జరిగిందంతా తెలుసుకుని నిద్రపోకుండా చాలా వర్రీ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఆమె చలిలో జాగింగ్ వెళ్తూ ఉంటే సామ్దాల్ వాళ్ళ నాన్న వెళ్ళొద్దు అని ఆమెని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఆ ఊర్లో వాళ్ళందరూ చూసి ఈ మ్యారథాన్ మళ్ళీ స్టార్ట్ అయ్యింది అని అనుకుంటూ ఉంటారు. సామ్దాల్ వాళ్ళమ్మ వాళ్ళ పిల్లలు ఎప్పుడు ట్రబుల్ ని క్రియేట్ చేసినా కోపంతో ఇలానే తను టైర్డ్ అయిపోయేంత వరకు జాగింగ్ చేసేది. యాంగ్ పిల్ ఏమో తన ఆఫీస్ లో కూర్చొని సామ్దాల్ గురించి ఆర్టికల్స్ చూస్తూ ఉంటే వాళ్ళ హెడ్ వచ్చి ట్రాన్స్ఫర్ ఆర్డర్ గురించి అడుగుతాడు. కానీ సామ్దాల్ తిరిగి వచ్చేసింది కాబట్టి యాంగ్ పిల్ నేను వెళ్ళను, ఆ ట్రాన్స్ఫర్ ఆర్డర్ ని అక్కడి నుంచి తీసుకెళ్లిపోమంటాడు. నెక్స్ట్ సీన్ లో సామ్దాల్ వాళ్ళ మిగిలిన అసిస్టెంట్స్ ఇద్దరు ప్యారిస్ మ్యాగజైన్ కంపెనీ వాళ్ళు గ్యాలరీ వరల్డ్ టూర్ ని క్యాన్సిల్ చేస్తే అక్కడ ఫైల్స్ ని ఫొటోస్ ని ర్యాప్ అప్ చేస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి ఒక జర్నలిస్ట్ వచ్చి సామ్దాల్ ని రాంగ్ గా పోర్ట్రేట్ చేయడానికి పదే పదే క్వశ్చన్స్ వేస్తూ ఉంటాడు. ఇదంతా వాళ్ళు సామ్దాల్ కాల్ చేస్తే అన్ఫేర్ గా ఫీల్ అయ్యి చెప్తారు, మీరేం బాధపడకండి, నేను ఇక్కడ బాగానే ఉన్నాను అని చెప్పి సామ్దాల్ కాల్ కట్ చేస్తుంది. ఇప్పుడే బయట యాంగ్ పిల్ సామ్దాల్ సామ్దాల్ అని గట్టిగా పిలుస్తూ ఉంటే నేను వచ్చినట్లు ఎవరికి చెప్పొద్దన్నాను కదా, అయినా సరే ఇలా ఊర్లో అందరి ముందు అరుస్తున్నాడని పరిగెట్టుకుంటూ వెళ్లి తన వీప్ మీద ఒక్కటిస్తుంది. అయినా సరే అతను సామ్దాల్ సామ్దాల్ అని పిలుస్తూ ఉంటే తన దగ్గరికి ఒక చిన్న కుక్క వస్తుంది. అది ఆ నైబర్హుడ్ లోనే పెరుగుండడంతో ఊరి వాళ్ళు దాని పేరు సామ్దాల్ అని పెట్టుంటారు. యాంగ్ పిల్ అది తనకి చెప్తూ ఉండగా టేక్వాంగ్ తన ట్రాష్ ని తీసుకుని పడేయడానికి వస్తాడు. అతన్ని చూసి సామ్దాల్ అక్కడే ఉన్న చెత్త కవర్స్ పక్కన వెళ్లి దాక్కుంటుంది. యాంగ్ పిల్ అక్కడికి వెళ్లొద్దు అని ఎంత చెప్పినా టేక్వాంగ్ వినకుండా వెళ్లి సామ్దాల్ ని చూస్తాడు. ఇక సామ్దాల్ ఏం చేయలేక లేచి తనని పలకరించి మళ్ళీ కలుద్దామని అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ ఇంటికి వెళ్లిపోతుంది. సామ్దాల్ ఇంటికి వెళ్తూ ఉంటే అమ్మకి మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో తెలిసిపోయింది, నేను హేదాల్ అమ్మకి కనిపించకుండా దాక్కోడానికి వెళ్తున్నామని జిందాల్ మెసేజ్ చేసి ఉంటుంది. వాళ్ళిద్దరూ హాయుల్ని తీసుకుని వాళ్ళ నాన్న డ్రైవ్ చేసే బస్ లో వెళ్తూ అమ్మ ఈసారి చాలా కోపంగా ఉంది అంటారు. అప్పుడు వాళ్ళ నాన్న మీరందరూ ఎందుకు ఒకేసారి తిరిగి వచ్చారు, దాని వల్ల మీ అమ్మ ఇంకా వర్రీ అవుతుంది అంటాడు. లేదు, మా పాస్ట్ లైఫ్ ని కూడా కనిపెట్టి ఇంటర్నెట్ లో అప్లోడ్ చేశారు. అలాగే జిందాల్ తన ఎక్స్ హస్బెండ్ ఏఎస్ గ్రూప్ CEO అని, అతను పవర్ అబ్యూస్ చేస్తే ఎక్స్పోజ్ చేసి డివోర్స్ తీసుకుందని, అలాంటిది తన సొంత సిస్టరే మళ్ళీ ఇలా తన పవర్ తో తన మెంటిని హింసించిందని కామెంట్స్ చేస్తున్నారు. సో అవన్నీ తట్టుకోలేక ఇక్కడికి తిరిగి వచ్చేసామని హేదాల్ అంటుంది. అప్పుడే దారిలో జిందాల్ ఎక్స్ హస్బెండ్ పోస్టర్ కనిపిస్తే తను మిడిల్ ఫింగర్ చూపిస్తుంది. అతను ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. జిందాల్ ఎయిర్ హోస్టెస్ గా వర్క్ చేస్తూ ఉండేది. ఒక రోజు ఒక ప్యాసింజర్ తనతో మిస్బిహేవ్ చేస్తే అతని సింగిల్ హ్యాండ్ తో కొట్టి నెక్స్ట్ స్టాప్ లో పోలీసులకి అప్పగించుంటుంది. తన స్ట్రెంగ్త్ ని చూసి అక్కడే తనతో లవ్ లో పడిపోయి ఉంటాడు. ఇక్కడ సామ్దాల్ వాళ్ళ అమ్మకి
తనకి జరిగింది చెప్పడానికి వస్తే ఆమె మనసులో బాధపడుతూనే ఏం జరగనట్లు తనకి వర్క్ అప్పగిస్తుంది. బయటకు వచ్చి చూస్తే టేకాంగ్ యూన్వూకి కూడా కాల్ చేసి సామ్దాల్ తిరిగి వచ్చిందని వాళ్ళ ఇంటికి తీసుకొస్తాడు. కానీ వాళ్ళు లోపలికి వెళ్లకుండా కాంపౌండ్ వాల్ దగ్గర నిలబడి తను బయటకు వస్తే చూద్దాం అనుకుంటూ ఉంటారు. సామ్దాల్ వాళ్ళని చూసి దాక్కుంటుంది. ఇంకా ఎంతసేపటికి బయటకు రావడంతో వాళ్ళు అక్కడి నుంచి వెళ్లిపోతారు. వాళ్ళు అలా వెళ్తూ ఉంటే దారిలో మళ్ళీ ఆ ఎల్లో సూపర్ కార్ కనిపిస్తుంది. వాళ్ళిద్దరూ సాంగ్దు అని గట్టిగా అరుస్తూ సామ్దాల్ వచ్చిందని చెప్తారు. అప్పుడు అతను తిరిగి వాళ్ళ దగ్గరికి వచ్చి నిజమా అని అడిగి ఫాస్ట్ గా సామ్దాల్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. సాంగ్దు జేజులోనే ఒక రెస్టారెంట్ పెడితే అది సూపర్ క్లిక్ అయ్యి బాగా రిచ్ అయి ఉంటాడు. సామ్దాల్ వాళ్ళ ఇంట్లో బట్టలు ఆరిస్తూ ఉంటే వెళ్లి చాలా సంతోషంగా కలుస్తాడు. కానీ సామ్దాల్ మాత్రం ఇలాంటి సిచ్యువేషన్ లో 8 years తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ని కలుస్తుండడంతో చాలా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ రోజు నైట్ సామ్దాల్ కాకుండా మిగిలిన 4 ఫ్రెండ్స్ కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. సామ్దాల్ ఏమో వాళ్ళ ఇంటి నుంచి బీర్ కోసం బయటకు వెళ్తే ఊర్లో వాళ్ళందరూ తన గురించి చాలా బ్యాడ్ గా మాట్లాడుకుంటూ ఉంటారు. అదంతా విన్న సామ్దాల్ ఇరిటేట్ అయ్యి ఊరి మధ్యలో ఉన్న చెట్టు దగ్గరకు వచ్చి కూర్చుంటుంది. అప్పుడే అక్కడికి యాంగ్ పిల్ వచ్చి అంతా మర్చిపోయి మన ఫ్రెండ్స్ తో కలిసి కాసేపు టైం స్పెండ్ చేయమని తీసుకెళ్తుంటాడు. అదంతా విన్న సామ్దాల్ ఇరిటేట్ అయ్యి ఊరి మధ్యలో ఉన్న చెట్టు దగ్గరకు వచ్చి కూర్చుంటుంది. అప్పుడే అక్కడికి యాంగ్ పిల్ వచ్చి అంతా మర్చిపోయి మన ఫ్రెండ్స్ తో కలిసి కాసేపు టైం స్పెండ్ చేయమని తనని తీసుకెళ్తూ ఉంటాడు. అప్పుడే తేక్వాంగ్ సామ్దాల్ ఫెయిల్ అయ్యి తిరిగి రావడం తనకి హ్యాపీగా ఉందని అంటాడు. అది సామ్దాల్ విని నేనేం ఇక్కడికి ఫెయిల్ అయ్యి రాలేదు అని ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కానీ తేక్వాంగ్ ఒరిజినల్ ఇంటెన్షన్ అది కాదు. 8 years తర్వాత అయినా కనీసం సామ్దాల్ ని చూసాడని తను హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అలా ఏడుస్తూ వెళ్లిపోతున్న సామ్దాల్ వెనక అందరూ తనని ఫాలో అయితే అసలు మీరు నా ఫ్రెండ్సేనా, అలాంటి పని నేను చేశానంటే మీరు ఎలా నమ్మారు, అందరూ నా గురించి చాలా బ్యాడ్ గా మాట్లాడుకుంటూ ఉన్నారు, కానీ నేను చెప్పేది ఒక్కరు కూడా నమ్మట్లేదు, లాస్ట్ కి మా అమ్మ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వినట్లేదు అని అక్కడే రోడ్ మీద కూర్చొని ఏడుస్తూ ఉండిపోతుంది. అక్కడితో ఎపిసోడ్ 3 ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ఏం జరిగిందో తర్వాత వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.